భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరిచిలేందుకు ముస్తాబు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా, ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక అంబులెన్స్ ఇస్తా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గోదగాని రవి మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్, ఎంసీపీఐ వ్యవస్థాపక నేత, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ప్రారంభోత్సవాలు ప్రారంభ సభ మే 12వ తేదీన మచ్చపు స్తూపం వద్ద జరుగుతుంది. కామ్రేడ్ ఓంకార్ త్యాగులు నిల్వెత్తు ఆదర్శమని అన్నారు. సీరియస్ మాట్లాడు. మా పార్టీ వ్యవస్థాపక నేత అంటే ఎంసీపీఐ, ఎంసీపీఐయు పార్టీని నిర్మాణం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి యొక్క శత జయంతి వార్షికోత్సవాలను వచ్చే నెల మే 12వ తేదీన వారి యొక్క స్మారకార్థం నిర్మించినటువంటి మచ్చాపూర్ స్తూపం వద్ద ప్రారంభించి 2026 మే 12 వరకు కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఆ ముగింపు సభను నర్సంపేట ఓంకార్ గారు 5 టర్ములు గెలుపొందినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ముగింపు చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం అనేది జరిగింది. కామ్రేడ్ ఓంకార్ గారు 1926 మే 12వ తేదీన నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. వారు 15వ ఏటనే ఆర్య సమాజం యొక్క ప్రభావితమై ఆంధ్ర మహాసభకు వాలంటీర్గా చేరి ఆంధ్ర మహాసభ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రారంభమైనటువంటి వెట్టి చాకిరి వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వారు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాన్నే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అంటాం. 1946 నుంచి 1951 వరకు సాగినటువంటి ఆ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంపిణీలో పాల్గొన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంతో పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క పాత్ర కూడా బహుముఖమైనటువంటి. సాయుధ పోరాట విరమణ తర్వాత ఆనాడు పార్టీ వరంగల్ జిల్లా బాధ్యతలు ఇస్తే బయటికి వచ్చినటువంటి ఓంకార్ గారు నర్సంపేట నియోజకవర్గంకి అంటే నర్సంపేట కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాదనపేట గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని తిరిగి పంచరాయి భూములు, పొరంబౌకు భూములు, అలాగే పోడు భూములు ఇలా
అనేక లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలు స్వాధీనం కావడానికి జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి కామ్రేడ్ ఓంకార్ గారు అండదండగా నిలబడడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిగత హింసావాదాన్ని వ్యతిరేకించాడు, భూస్వాముల యొక్క దోపిడీ అసమానతలను వ్యతిరేకించాడు. పేద ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఆ మహానుభావుడు జన్మించి రేపు మే 12కు 99 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ 26 మే 12 వరకు 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎంసీపీయు పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క శతవార్షికోత్సవ సభలను జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. నెలకు ఒక అంశాన్ని తీసుకొని ప్రజా ఉద్యమాల నిర్మాణం చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తాం. ఆ క్రమంలో మత్సాపురంలో మే 12వ తేదీన జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్తూప పునర్నిర్మాణానికి కార్యక్రమాల నిర్వహణకు కూడా దాతల దగ్గరికి పార్టీ నాయకత్వం వస్తుంది. వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఎంసీపీయు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి పార్టీ వ్యవస్థాపక నేత కామ్రేడ్ ఓంకార్ గారికి వారసులమైనటువంటి మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాదగొండ రవి, ఎంసీపీయు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల సాధనకు ఈ నెల 12న సెక్రటరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు తెలిపారు. కేయూ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడారు. ఏమంటే ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ మా సర్వీస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అందులోనే. కాబట్టి దానివల్ల మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసిన కాబట్టి మేము నష్టపోతున్నాం. ఆ జీవోలో ఉన్నటువంటి మార్పులు తక్షణమే మార్పు చేసి వీలైతే దాన్ని రద్దు కూడా చేయాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి ఈ గవర్నమెంట్. మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి పోవాలని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఈ యొక్క జీవో నెంబర్ 21 ఇచ్చిన దానిలో భాగంగానే మేము దాన్ని రద్దు చేయాలని, మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ నెల 15న చలో సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రామ్ని మేము నిర్వహిస్తున్నాం. దీనికి మా పార్ట్ టైం అంటే తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ఏప్రిల్ 17న చలో సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు విజయవంతం చేస్తారని, అదేవిధంగా నా తరఫున మీకు విజ్ఞప్తి మీరు కూడా మాకు సహకరిస్తారని ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 21 జీవోలో మాకు ఇచ్చిన ప్రస్తావన ఎక్కడ మాకు కనిపించలేదు. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనగా 15 years నుంచి మేము ఈ యూనివర్సిటీని కాపాడుతున్నాం. ఏ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మా అవసరాన్ని గుర్తించి రిక్రూట్ చేసుకున్నటువంటి ఈ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్గా తీసుకున్నటువంటి ఈ యూనివర్సిటీస్ ఇప్పుడు మాకు 21 జీవోలో ఎటువంటి అవకాశం లేకుండా మాకు ప్రాధాన్యత అనేటువంటిది ఎక్కడ మా సర్వీస్ని గుర్తించలేదు. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి, లేదంటే మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని మేము మీ ద్వారా గవర్నమెంట్ని కోరుచున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా నెక్స్ట్ జరిగే రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో మాకు ఫస్ట్ ప్రయారిటీని మాకు కల్పించాలని. దట్టు ఇంకొకటి ఏంటి అంటే మాకు ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. జాబ్ సెక్యూరిటీ మాకు ఇచ్చిన తర్వాతనే మిగిలినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో పోస్టల్ వేకెన్సీ ఉంటే దాన్ని నింపుకోవాలని మేము గవర్నమెంట్ని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు అభ్యున్నతులకు చేసిన కృషి మరవలేదని పర్కాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని సంఘి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని, ఆయన కలలు కన్నా సమాజాన్ని సాధించుకుందామని అన్నారు. భూమి ఉన్నంత కాలం భారత ప్రజలకు ఆయన గుర్తుండిపోతారని అన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పుణ్యక్షేత్రాలలో ఒక ప్రత్యేకమైన దైవక్షేత్రం ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు వరంగల్ చారిత్రాత్మక దేవాలయమైన భద్రకాళి దేవాలయం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దేవాలయ ప్రాంగణంలో మాడవీధుల నిర్మాణం, దేవాలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొదట 30 కోట్ల రూపాయలను కేటాయించింది. స్పెషల్ డెవలప్మెంట్ నుంచి 20 కోట్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా నుంచి 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి మాడవీధుల నిర్మాణాలతో పాటు భక్తుల్ని ఆకర్షించేలా ఆలయ పరిసర ప్రాంతాన్ని తీర్చిదిద్దే విధంగా పనులు ప్రారంభించింది. మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్యమనే శరీరం ఆత్మజ్ఞాన సాక్షాత్కారం కర్మఫలాల చిరువివరం మరణం మరో ప్రయాణపు తొలిపదం పవిత్ర గోదావరి తీరం కర్మ వలయాల విముక్తి ద్వారం పరమశివుని ఆస్థానం ఇదే మహాప్రస్థానం సువిశాల స్మృతివనం
ప్రకృతిలో ఆవిర్చరణం కేవలం దేహానికే మరణం ఇదే మహాప్రస్థానం. లయకారుడు కరాల నృత్యం శివుని శ్వాసలో కలుగుతున్న సత్యం. సౌరకాంతిగా వెలుగు నిత్యం ఇదే మహాప్రస్థానం. పార్థివ దేహ ప్రయాణము పంచభూతాలలో విలీనము పరమశివమే శ్మశానము ఇదే మహాప్రస్థానం. పేద పెద్ద అంతా సమం ప్రతి వ్యక్తికి అంతిమ గమ్యం. అంత్యక్రియలకు ఆలము ఇదే మహాప్రస్థానం. చితిమంటలో కాలే దేహం బూడిదలో పోవు మనసులో అహం. మోక్షాగ్నిదే మోక్షస్థానం ఇదే మహాప్రస్థానం. శాశ్వత నివారణగా నిలిచే స్థలం సద్గతి పథంలో నూతన శకం. మానవత్వపు మహాదేవం మంచిర్యాల జన సమ్మోదనం. దుఃఖ సాగర హృదయాలకు ప్రేమ సాగరుడి సాంతన ఇదే మహాప్రస్థానం. ఇదే మహాప్రస్థానం. మహాసేవ కార్యక్రమంలో మమ్మలను భాగ్యస్వామ్యం చేసినటువంటి శతకోటి వందనాలతో మహాప్రస్థానం సేవా కమిటీ మంగళ సుబ్రహ్మణ్య గారు, ప్రేమరాజ అగర్వాల్ గారు, సుమతి గారు, శ్రీధర్ అప్పాల గారు, వెంకటరమణ గారు, శరత్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, పవన్ కుమార్ గారు, రమేష్ ముగ్గల్, విశ్వనాథం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవైతే ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత మళ్ళీ ఒకసారి నాకు నమ్మకం ఉంది. ఇన్కమ్ వరల్డ్ రికార్డ్స్లో దీనికి చోటు తప్పుతుంది, అవార్డు కూడా వస్తుంది. ఒకసారి వస్తే కంట్రీ నుంచి కానీ బయట కంట్రీ చాలా రకంగా డొనేషన్ వచ్చాయి. దీంట్లో గ్రేట్నెస్ ఏంటంటే 100 రోజులు కంప్లీట్ చేయాలి. రెండోది, దేశంలో ఎక్కడ లేని విధంగా టోటల్ కిలోమీటర్ కిలోమీటర్ మొట్టమొదటిది, దేశంలోనే మొట్టమొదటిది. ఇంకొక దీంట్లో ఒక స్పెషాలిటీ ముఖ్యమైనది, కోటీశ్వర్లు అయినా కూడా రోజు కూలి చేసేవారైనా ఇద్దరు పక్కపక్కకు క్రిమేషన్ జరిగే ఏర్పాటు చేయడం. ఇప్పుడున్న ప్రకారం మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఎలక్ట్రిక్ కూడా ఇంకో 2 నెలలు దీని ద్వారా 10 మంది సిటీ టైం ఒకటేసారి చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు మనిషికి 300-400 మంది వచ్చినప్పుడు ఇక్కడ రేపటి నుంచి కార్యక్రమం. తర్వాత బీద వాళ్ళు ₹1 ఛార్జ్ చేయాలి. కట్టెలతో సహా పూజ సామాగ్రి, పూజ ఐదాలు అవసరమైన సమకూర్చుకోవాలి. ఈ నిర్ణయం ద్వారా ఏంటంటే ఈరోజు ఎట్లయితుందో 10 సంవత్సరాల తర్వాత కూడా అట్నే ఉండడానికి ఇది రాష్ట్రానికి దేశానికి ఒక ప్రెసిడెంట్ కానీ ఉదాహరణగా నిలవాలి. ప్రతి ఒక్కరు దీని గురించి మా దగ్గరికి, అలాగే ఇప్పుడు చాలామంది ఆ కార్యక్రమం కాబట్టి ఈ రకంగా మంత్రాల ప్రజలు చిరకాల తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా ఏకర్తుర్తి వేదికగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పరిధిలోని ఆటో యూనియన్లు ఆధ్వర్యంలో సేకరించిన 50,000 రూపాయల విరాళాలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఈ నెల 27న చెలో వరంగల్ పేరున ఏకతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరగా సభను విజయవంతం చేయడంతో పాటు తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని 50,000 రూపాయల విరాళాన్ని అందజేయడం అభినందనీయమని చందర్ పేర్కొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పడగానే ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ తెలంగాణలో ఆటో యూనియన్ వాళ్ళు బహిరంగ కోసము
అది వార్త మరి రవి తీసి పంపుతాడు రాజు అది పంపిస్తే అయిపోయి బాబు అన్నీ బాగా అనగానే బాగా నమ్మదు హలో సీన్ అవుతున్నా రారా బాబు ఉరికిరా రామగుండం నియోజకవర్గంలో రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్లకు సంబంధించిన డ్రైవర్ మిత్రులందరూ కూడా రావాలని మేము పిలిపించినటువంటి నేపథ్యంలో మేము రావడంతో పాటు ఆ యొక్క రజతోత్సవ సభకు కేసీఆర్ గారు ఆనాడు మాకు అనేక విధాలుగా సహకారం చేసిండ్రు. ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి 50,000 రూపాయలు ఆ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మీరు ఖర్చులుగా వాడండి. ఆ యొక్క రజతోత్సవ సభకు మాకు బస్సులను ఏర్పాటు చేయండి, ఆ బస్సులలో మేమందరం కూడా వస్తామని చెప్పేసి అలా వాళ్ళు 50,000 రూపాయల విరాళాన్ని అందియడం చాలా సంతోషకరం. ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు ప్రదర్శించారో ఈరోజు రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. ఆ యొక్క రజతోత్సవ సభలో కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలను వినాలి. మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని మా వంతు బాధ్యతగా ఆ సభకు వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుదామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కదులుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఒక పండుగ ఈ యొక్క 25 ఏళ్లలో అడిగెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రజతోత్సవ సభకు గొప్పగా ఈరోజు ఆటో యూనియన్ మిత్రులు 50,000 విరాళం ఇవ్వడం అనేది చాలా సంతోషం. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టుకున్నటువంటి సాదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లను ఆటో ఓనర్లను తప్పకుండా ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి సాదుకుంటుంది. కేటీఆర్ గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనియామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుల సంఘాల చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకున్న పోలీసులు. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కుల సంఘాలకు పోలీసులకు మధ్య తోపులాట. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుల సంఘాల నాయకులు. Hey!
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.